నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ .9 న్యూస్. భూమన కరుణాకర్ రెడ్డికి టీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అంటే ద్వేషం ఎందుకు? ఈ వార్త ఎడిట్ చేసేదానికి నాకు దగ్గర 10 నుంచి 15 రోజులు టైం పట్టింది. ఎందుకు అంటే మన దగ్గర బడ్జెట్ ఏం లేదు, మనకున్న టెక్నికల్ నాలెడ్జ్తోనే దీన్నంతా కూడా ఎడిట్ చేయడం జరిగింది. ఇందులో యథార్థాలు కూడా చెప్తాను. యథార్థవాది లోక విరోధి అంటే యథార్థం చెప్తే విరోధి అవుతారు. ఈ వార్తలో నేను కొన్ని యథార్థాలు కూడా చెప్తాను. లాస్ట్ ఫైనల్గా సీమరాజా, చిరాగ్ కార్పి, రాజేష్ మహాసేన్ లాగా టచ్ స్క్రీన్లు, టచ్ ప్యాడ్లు ఇట్లాంటివి ఏమీ లేవు. కనుకే ఈ వార్త ఇన్ని రోజులు లేట్ అయింది. రైట్, ఇప్పుడు ఈ టీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన సార్ ఏదో మాట్లాడతారంట. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. ఏదో షేర్ చేస్తారంట, విన్నాం. నేను తిరుపతి నుంచే ఈ విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని ఆయన షేర్ చేస్తా అన్నాడు. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా కొన్ని విషయాలు సార్ కూడా షేర్ చేస్తున్నారు. సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు. కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల. నువ్వు రిజైన్ చేయి. సార్ కరుణాకర్ సార్, ఏం సార్ ఆయన అంట రిజైన్ చేయమంటున్నారంట. వారం, నెల, రోజులు కూడా టైం ఇవ్వట్లేదంట ఆయనకి. ఎందుకు రిజైన్ చేయమంటున్నారు చెప్తారా సార్? అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయ అధ్యక్షుడిగా ఉండి ఇంత అనైతిక అప్రాచ్య కార్యక్రమాలకు పాల్పడతాడా అని వాళ్ళందరి ఆగ్రహము ప్రపంచవ్యాప్తంగా చూసాం మనం. అది సార్, మిమ్మల్ని ఎందుకు రిజైన్ చేయమంటున్నారంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల శ్రీవారి ఆలయంకి సంబంధించి మీరు టీడీ చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా గోవులు మరణిస్తే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాలి. పైగా వైసీపీకి సంబంధించిన వాళ్ళపైనే కేసులు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా హిందువులకు సంబంధించిన వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా మీ చర్యలు ఉన్నాయనేసి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ఆయన భావం అదే. రైట్, ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్పండి సార్ బిఆర్ నాయుడు గారు. టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు. బిఆర్ నాయుడు గారు, మీరు రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉన్నది, లేదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను ప్రకటించటం జరిగింది. అనైతిక అరాచక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కనుకే మీరు రిజైన్ చేయాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. కనుక ఆయన కూడా చంద్రబాబు నాయుడిని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు రిజైన్ చేయాలి అనేసి అని చెప్పి. సార్, ఇప్పటివరకు కరుణాకర్ సరే అనుకున్నాము. వాళ్ళ అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి ఆయన కూడా తాతయ్య కొండ గంగమ్మ గుడి దగ్గరికి వచ్చి మీరు రిజైన్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఏం సార్ మీరు అంతటి అరాచకాలు, అంటే మీ అరాచకాలు రేంజ్ దాటాయా లేకుంటే ఏంటి? అది కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. మొదట బిఆర్ నాయుడు సారే ఫస్ట్ మాట్లాడతారు. సార్ని అడిగి తెలుసుకుందాం ఫస్ట్. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి, ఎందుకు రిజైన్ చేయమంటున్నావాడు. దీని మీద నేను రీసెర్చ్ చేస్తే. బిఆర్ నాయుడు సార్ రీసెర్చ్ చేశారా? ఏం రీసెర్చ్ చేశారు? ఒకసారి కరుణాకర్ సార్ని అడదాం. అనైతిక చర్యలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తిని ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమించారని, ఆయన కామ క్రీడా రసోల్లాసనలను గురించి రీసెర్చ్ చేస్తే కరుణాకర్ సార్కి తెలిసింది. మీరు రీసెర్చ్ చేస్తే సార్కి తెలిసింది కరుణాకర్ సార్కి ఏమనేసి, మీ రసోల్లాస కామ క్రీడల గురించి తెలిసాయంట. అది ఏంటనేది అది కూడా తెలుసుకుందాము కొద్దిసేపట్లో. అది కూడా చెప్తాడు సార్, కరుణాకర్ సారే చెప్తాడు. బిఆర్ నాయుడు సార్ ఏదో చెప్తారంట. అది కూడా
నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను, కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని. బిఆర్ నాయుడు సార్, మీకు ఎన్నో అవకాశాలు వస్తే టీడీ చైర్మన్ కావాలనేసి ఇక్కడ రిఫార్మ్స్ చేయాలని ఏం రిఫార్మ్స్ చేశారు సార్ ఇప్పటివరకు? ఇప్పుడు కరుణాకర్ సార్ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి యొక్క అనైతిక అరాచక రాసలీలల వీడియోలు మొత్తం ప్రపంచాన్నంతా కూడా నిర్ఘాంతపోయేటట్టు నివ్వెరపోయేటట్టు చేసాయి. కరుణాకర్ సార్ చెప్తున్నారు, మీదేదో రాసలీల వీడియోలు ఉన్నాయంట. అయితే ఆ వీడియోలకు సంబంధించి అది ఏంటి, ఎవరితో ఏంటి అనేది ఆ విషయాలు కూడా చెప్తాడు ఆయన. అది కూడా ఏందో మీరేదో చెప్తున్నారు, అది కూడా చెప్పండి సార్ బిఆర్ నాయుడు సార్. ఇది వేదాలు దెయ్యాలు అది ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. కాదు సార్, ఆయన ఏదో రాసలీల వీడియోల గురించి చెప్తుంటే మీరు ఆయన చెప్పేది మీకు అర్థం కాలేదనేసి అని చెప్పి అంటున్నారు. ఆయన ఏదో వేదాలు దయ్యాలు అది ఇది అంటున్నారు. అంటే ఆయన చెప్పేది మీకు అర్థం కాలేదా? కరెక్టే, ఆయన చెప్పింది అర్థం చేసుకుంటే మినిమము డిగ్రీ అయినా చదవాల, లేదా పీజీ అయినా చేసి ఉండాల. వందిమాగదుల ప్రసార మాధ్యమాలతో ప్రచారం చేసుకోవాలన్నటువంటి దుగ్ధ మీలో కనపడుతున్నది. రోజుకొకటి వస్తూ ఉన్నాయి. అవును, మీ గురించి రోజు కూడా పెడతాడు. ఎందుకంటే మీరు చేసే పనులు అట్లా ఉన్నాయి. ఏదో మీ గురించి ఏదో వీడియో వేస్తాడంట కరుణాకర్ సార్, అదొకసారి చూద్దాం. చూడండి, చాలా స్పష్టంగా ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు ఇవి. ఓ పరిష్వంగ ఆనందంలో మునిగి తేలుతున్నాడు బిఆర్ నాయుడు గారు అక్కడ. ఇది ఆయన మార్ఫింగ్ అని ఏ టెక్నాలజీతో అనేటువంటి, ఇంకా మిగతా ఫోటోలు కూడా చూపించమా. ఆ పరిష్వంగం కూడా గాఢ పరిష్వంగం. చూశారు కదా సార్, పూర్తి వీడియో చూపించలేకపోతున్నాను నేను. యాక్చువల్గా ఒరిజినల్ వీడియో కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పిన వీడియో సంబంధించి ఆ వీడియో నేను వేయాలి అంటే మీరు ఏదో గ్యాగ్ రిపోర్ట్ తెచ్చుకున్నారు కదా, కాబట్టి నేను వేయలేకపోతున్నాను. సారీ సార్, ఆ వీడియో పూర్తిగా వేయలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సత్యవేడు ఎమ్మెల్యేతో స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ వీడియో ఆయనే, రాసలీల వీడియో. మళ్ళీ దాని తర్వాత జనసేన కిరణ్ రాయల్, మళ్ళా గుంటూరు నజీర్ ఎమ్మెల్యే, మళ్ళా రీసెంట్గా జనసేనకు సంబంధించి అరవ శ్రీధర్, ఆయన ప్రభుత్వ విప్పిస్తే విప్పి చూపించినాడు ఆయన. ఇది కూటమిలో రీసెంట్గా ఇదంతా పక్కన పెడితే సరే, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళ విషయాలు పక్కన పెడితే ప్రధానంగా దేవాదాయ శాఖకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల్ని ధిక్కరిస్తూ తిరుపతిలో, ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వినోద్ రాయల్ అనేసి అని చెప్పి అతన్ని ప్రమాణ స్వీకారం చేయించినాడు. చేయించి కరెక్ట్గా 3వ రోజుకంతా అతన్ని ఇఫ్తార్ విందుకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళటమే కాకుండా అక్కడ ముస్లింలు ఏదైతే టోపీ ధరిస్తారో ఆ టోపీ ధరిస్తాడు. అంటే ఇలా ధరించడం అనేది దేవాదాయ శాఖకు సంబంధించి విరుద్ధం అనమాట, నిబంధనలకి విరుద్ధం ఇది. సరే, అది అట్లా నుంచి చేస్తే నెల్లూరులో ఇంకొక ఆయన రగులుతోంది మొగలు పోదా అని చెప్పేసి ఒక లేడీ పైన పొలతా అంటాడు ఆయన. ఇదే మీరు చేస్తాండి కూటమి ప్రభుత్వంలో మీకు దేవాదాయ శాఖకు సంబంధించి ఇస్తే మీరేరా అంటే టీడీ చైర్మన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీడీ చైర్మన్గా మీకు ఇస్తే మీరేదో రాసలీల వీడియో మీది వచ్చా. ఏంది సార్ ఇదే? సనాతన ధర్మానికి సంబంధించి ఆ సనాతన ధర్మాన్ని కాపాడకుండా మీరు మహిళలతో తిరుగుతా రాసలీలలు చేస్తా, ఇవేనా సనాతన ధర్మం? ఇదే మీకు చెప్పిందా? మీకు ఏం చెప్పింది సనాతన ధర్మం? భక్తులకి మెరుగైన సేవలు అందించాలి, అదేవిధంగా ఆలయ ప్రతిష్టని కాపాడాలి, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి సనాతన ధర్మం చెప్పేది. మీరేరా అంటే ఏదో ఒక దాంతో తిరిగేది, దాన్ని వీడియోలో బయటపడేది. ఇట్లా చేసే తప్పులు ఎట్లా చేస్తారు, మళ్ళీ వీడియోలు ఎందుకు తీసుకునేది? బిఆర్ నాయుడు సార్ ఏదో చెప్తాడంట. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్.
తగ్గేదే లేదు. మా బిఆర్ నాయుడు సారు వెరీ స్ట్రాంగ్ అంటున్నాడు, తగ్గేదే లేదంటున్నాడు. కరెక్టే, మీరు తగ్గద్దు సార్, ఎక్కడ తగ్గద్దు, తగ్గద్దు. ఆ కరుణాకర్ సార్కి అస్సలు తగ్గద్దు. ఇప్పుడు కరుణాకర్ సార్ ఆయన ఏదో చెప్తాడు, ఆయన చెప్పేది కూడా విన్నాం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదేలే అంటాడు. తగ్గద్దు, ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరుగు. కరుణాకర్ సార్ కూడా చెప్తున్నాడు మీరు తగ్గద్దు అంటున్నాడు. ఆయన కూడా అదే చెప్తున్నాడు, మీరు తగ్గద్దు, ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరగమంటున్నాడు. ఆయన కూడా తగ్గద్దు సార్ నువ్వు. రైట్. ఇప్పుడు మా బిఆర్ నాయుడు సార్ కూడా ఏదో చెప్తాడు, అది కూడా విన్నాం. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అది బిఆర్ నాయుడు సార్ చెప్తా ఉండేది. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి దగ్గర 30 ఏళ్ళుగా పరిచయాలు ఉన్నాయంట. కాబట్టి మాకు లేని ఇబ్బంది మీకేమి, ఏం వీడియోలు పెడతాడు ఆయన అనేసి అంటున్నాడు సార్ కరుణాకర్ సార్. ఏమాత్రము కూడా ఏ టెక్నాలజీతో చేసినటువంటిది కాదు. స్పష్టంగా ఇది నిజమైనటువంటి వీడియో అని వాళ్ళు ప్రకటించినటువంటి విషయం మీ ముందర ప్రవేశపెడుతున్నా. అది కరుణాకర్ సార్ ఏం చెప్తున్నారంటే, మీరు సాధారణమైన ఒక టీఫై చైర్మన్గా ఉంటే ఈ విషయం పెద్దగా పట్టించుకోరు. మీరు టీఫై చైర్మన్ కదా సార్, టీటీడీ చైర్మన్. టీటీడీ చైర్మన్ అంటే ఏంది? కోట్లాది మంది భక్తులకి మీరు ఒక రిప్రజెంటేటివ్. అది ఏఐ వీడియో కాదు అంటే మీరు ఏఐ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అది చూస్తాము. అది మీరేం చెప్తారు? నేను వీడియో మొత్తం మార్పింగ్ చేశానని నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇప్పుడు మన బిఆర్ నాయుడు సార్ అంటున్నాడు, ఏమంటున్నారు? నేను నీలాగా రిజైన్ చేసేవాడిని కాదు, నేను రిజైన్ చేయను అనేసి అంటున్నాడు. కరుణాకర్ సార్ని అడిగి తెలుసుకున్నాను. ఆయన నిర్ధారించేసుకున్నాడు, నేను రాజీనామా చెయ్యను. ఆయనే సభ్య కమిషన్, బిఆర్ నాయుడు ఏకసభ్య కమిషన్ ను నియమించుకొని నేను రాజీనామా చెయ్యను, అందులో ఏ తప్పు లేదు, ఏం జరిగి ఉండదాడా, అవన్నీ చాలా సహజమైన విషయాలే కదా అని కూడా అన్నాడు. నిజమబ్బా, నీకు సహజమైన విషయాలు. చాలా రకాలుగా ట్రై చేశాడు నన్ను వచ్చి కలవాలని, నాతో మాట్లాడాలని. నేను నీ దగ్గరికి వచ్చి భంగపడినానా? నిన్న అసలు మనిషిగా కూడా చూడను నేను నీలాంటి వాళ్ళని. నీ దగ్గరికి ఆయన నిన్న మాటల్లో నా దగ్గరికి వచ్చాడు, వాడి గతంతా కూడా తెలిసిపోయి భయపడిపోయి నా దగ్గరికి నన్ను అప్రోచ్ అవ్వాలని చూసినాడు. నేను ఒప్పలేదు అని అన్నాడు. అని వెంటనే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయమని అడుగుతా అన్నాడు అని అంటాడు. నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేసేవాడిని అడిగితే అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పొరమొకడ నాకు అర్థం కాలే. నేను ఏం మాట్లాడతావయ్యా నువ్వు? నిన్ను చూస్తే నాకు భయమా? నీ అటు పనికి మాలినోడిని, లఫంగుల్ని చాలా మందిని చూసిన. నీలాంటి వాళ్ళు ఈ పదవికి అర్హులు కారని మా బాధ అది. అంతే తప్ప మీ మీదేం నాకు వ్యక్తిగత ద్వేషమేమి లేదు. నాయుడు గారు, ఇప్పుడు ఈ పదాలు నేను మాట్లాడిన సభ్య సమాజానికి నేను క్షమాపణలే చెప్తున్నా. ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని కాదు నేను. కానీ నువ్వు పని కట్టుకొని అంటున్న తర్వాత అంటే నా ధైర్యం వలన వాడు భయపడిపోతా ఉన్నాడు అని అనుకుంటావు కాబట్టి అంటున్నా మాటలు. అది సార్ బిఆర్ నాయుడు గారు, ఆయన అయితే మిమ్మల్ని కలవలేదు అనేసి అయితే ఆయన క్లారిటీ ఇచ్చాడు. అదేవిధంగా మిమ్మల్ని ఏదో పొరపాటున కొన్ని మాటలు మాట్లాడారు. దానికి సంబంధించి ఆయన సభ్య సమాజానికి నేను క్షమాపణ కూడా చెప్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. మిమ్మల్ని ఆయన అగౌరవపరచలా. మీ పైన ద్వేషం ఏం లేదంట సార్, మీ పైన ద్వేషం లేదంట. స్టార్టింగ్లో నేను చెప్పినాను కదా వీడియో, ద్వేషం ఎందుకు అనేసి అని చెప్పి. ఆయనకు ద్వేషం ఏం లేదంట. ఆయన ద్వేషం అంతా ఏంటంటే మీరు చేసే పనులకి ఆ పోస్ట్కి మీరు అర్హులు కాదు అని చెప్పేసి ఆయన రిజైన్ చేయమంటున్నాడంట.
అది విషయం. ఎప్పటికైనా తెలుసుకోండి సార్. బిఆర్ నాయుడు అంటే అడ్జస్ట్మెంట్ కాదు, బిఆర్ నాయుడు అంటే బ్రాండ్ అయిపోయింది కదా, దాని నుంచి భయం. బిఆర్ నాయుడు సార్ మాట్లాడతాడు అనుకుంటే ఆయన ఎవరో పక్కన కూర్చోన్నాడు. బిఆర్ నాయుడు అంటే అడ్జస్ట్మెంట్ కాదంట, ఆయన ఒక బ్రాండ్ అంట. దేనికి బ్రాండ్ సార్? ఆయన బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు అని సోషల్ మీడియా అంతా ఘోషిస్తున్నది. మీరేమో ఆయన అడ్జస్ట్మెంట్ కాదు, ఆయన ఒక బ్రాండ్ అన్నారు. ఆడ కరుణాకర్ సార్ చూస్తే ఆయన ఏమంటే ఆయన బిఆర్ నాయుడు కాదు కామనాయుడు అంటాడు. ఇదే బ్రాండా? సరే రైట్, ఏదో మీరు ఒకటి పెట్టుకోవాలి కదా బ్రాండ్ అనేసి అని చెప్పా. కరెక్టే, ఇటువంటి వాటికి బ్రాండ్గా పెట్టుకోండి. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? సార్ మద్రాసు పోయేసి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళు ఏమేం చేసినారు మీకు తెలుసా? బయట పెట్టండి సార్. ఆయన కూడా అదే కొడతా ఉన్నాడా, ఏమేం చేశాడో బయట పెట్టు అని చెప్తాడు. మీ గురించి ఆయన చెప్పుండా, మీరు చెప్పండి ఏమే నిజాలా? నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్ని దొంగ లెక్కలే. ఈయనకంట ఆ ఫైల్స్ చూస్తా ఉంటే వీడు చేసినటువంటి అవినీతి అంతా తెలుసురా, తెలుసు. అయినా పనికిమాలినోడా, నాకు అర్థం కాల. టీటీడీ చైర్మన్ కు ఫైల్స్ పంపించేటువంటి ఆ పనికిమాలిన అధికారి ఎవరు? నేను 2 సార్లు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానే, ఏ రోజు కూడా ఫైల్స్ మాకు రావే టీటీడీ అధ్యక్షుడికి. నువ్వు కాశ్మీర్ ఫైల్స్, బాంబే ఫైల్స్, చెన్నై ఫైల్స్ అని ఈ సిరీస్లు చూసేసి నువ్వు ఈ ఫైల్స్ టీటీడీ ఫైల్స్ చూస్తాడు. ఆ టీవీ ఫైల్స్ చూసుకుంటూ టీటీడీ ఫైల్స్ అనుకుంటా ఉన్నాడు. నీ కబ్జాలు చేస్తాను అంటున్నాడు. నాకే నవ్వు వస్తుంది సార్. టీడీ చైర్మన్కి ఫైల్స్ అంటే ఎవరండి అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారే అంటున్నారు. ఎందుకంటే ఆయన 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేశారు. ఆయనకి ఏ రోజు ఫైల్స్ ఎవరు పంపిలా, మీకు ప్రత్యేకంగా పంపించారు అంటే అది టీ5 ఫైల్స్ అని చెప్పేసి కూడా అంటారు. అంటే టీవీ ఫైల్స్ చూస్తా టీడీ ఫైల్స్ అనుకుంటా అన్నారంట. అది కరెక్టే కదా. చైర్మన్కి ఎవరు సార్ పంపిస్తారు ఫైల్స్? ఈఓకి, జేఓకి వాళ్ళకి పంపిస్తారు సార్. లేదా మీరు ఏదైనా బోర్డులో డెసిషన్స్ తీసుకుంటే దాన్ని ఫైల్ చేస్తారు. ఫైల్ చేసి అటెండర్ దగ్గర ఎవరి దగ్గర సంతకాలు తీసుకుంటా రెజల్యూషన్ పాస్ చేసేదానికి అందరూ ఉండి అక్కడే సంతకాలు చేస్తారు, అయిపోతుంది, రెజల్యూషన్ చేస్తారు. అంతేకాని ఈ ఫైల్స్ ఎట్లా వస్తాయి సార్ మీ దగ్గరికి? సరే రైట్. ఇప్పుడు బిఆర్ నాయుడు సార్ ఏదో చెప్తాడు, అది కూడా ఒకసారి విందాం. ఇదేది నాదేమి బతుకు తెర కూడా కాదు. నా బిజినెస్లో నాకున్నాయి హైదరాబాద్లో, కానీ నా మీద చేయకు. బిఆర్ నాయుడు సార్ పాపం రిక్వెస్ట్ చేస్తున్నారు సార్, కరుణాకర్ రెడ్డి సార్ నా బిజినెస్లు నాకున్నాయి, నన్ను వదిలేయి, నా మీద ఏం చేయకు అంటున్నాడు. సరే మీరేం చెప్తారో కొద్దిగా మీరే కన్సిడర్ చేసి అట్లా ఏదో చూడండి సార్ అట్లా. కానీ టీటీడీలో 2002లో లక్ష్మయ్య అనేటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ వివాహేతర బంధం ఉంటే, ఇది కూడా మీకు రిలీజ్ చేస్తున్నా, వివాహేతర బంధం ఉంటే ఉద్యోగం నుంచి తీసేసినారు బిఆర్ నాయుడు. ఉద్యోగం నుంచి టీటీడీ ధార్మిక సంస్థ మరొక మహిళతో వివాహేతర బంధం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఆ ఉద్యోగం ఓడబెరికినారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఖచ్చితంగా ఆ పదవుల నుంచి తొలగించాలి. అర్హులైన వాళ్ళకి ఇట్లాంటి పదవి ఇస్తే వాళ్ళు మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా మీరు చాలా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాబట్టే ఆయన టీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? బిఆర్ నాయుడు గారు అంటే ఏమైనా ప్రేమ మీకు, ప్రత్యేకమైన అభిమానమా, లేదంటే తీసేస్తే పరుగు పోతుంది అనుకుంటున్నారా? సరే ఇందులో పరుగు పోయే ప్రసక్తే లేదు.
యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని తొలగించేస్తేనే మంచిది అని చెప్పి హిందువులందరూ కూడా అనుకుంటున్నారు. నా మాట కాదు ఇది. ఆయన తొలగించాలి, ఆయన నేను తొలగిస్తే నాకేమైనా ఇస్తారా? పదవే ఈరు కదా. ఆయన తొలగించాలని చెప్పేసి హిందువులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి చెప్తున్నా ఈ మాట. దయచేసి ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి ఒక హిందువుగా నేను కూడా కోరుకుంటున్నా. హిందువుగా, రిపోర్టర్గా కాదు, నేనేం వైసీపీకి సపోర్టు కాదు, అదేవిధంగా మీకు వ్యతిరేకము కాదు. కానీ హిందువుల మనోభావాల్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని కాపాడండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.